నక్సలైటులారా రండి, మీరు రండి, పాకిస్తాన్లో కాశ్మీరును గెలుచుకుందాము, భారతదేశంలో ఎందుకు మనము గొడవ? రండి ఓ నక్సలైటు సోదరులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, అందరూ రండి, కలిసి రండి, ఆ పాకిస్తాన్లో ఉండే కాశ్మీరును పోరాడుకుందాము, మనం ఒక దేశంగా పెట్టుకుంటాము. ఓ నక్సలైటులారా, మన భారతదేశాన్ని ఎందుకు గెలికేది? మన అమ్మను ఎందుకు మనం చంపేదానికి చూసేది? మన అమ్మను తన్నేవాడు ఉన్నాడు పాకిస్తాను నుంచి తీసుకుంటాము. ఓ నక్సలైటు దేవుడా, వీర స్వర్గుడా, మనము నరకానికి పోతాము, స్వర్గానికి పోతాము, అదేదో పాకిస్తాన్పై చేసి ఆ కాశ్మీర్ను తెచ్చుకుందాము. రండి, మీరు రండి, మీరు రాకపోతే నాకు బాధ వేస్తుంది. ఎందుకు ఈ విధంగా బాధలు పడాలి? మనము రండి, మనము అడవిలో ఎందుకు పోరాడాలి? కాశ్మీర్లో పోయి పోరాడదాము, ఆ అందమైన కాశ్మీరులో పోరాడదాము. రండి, మీరు రండి. అమిత్ షా ఏమో మార్చి 24 అంతా నక్సలైట్ని అంతం చేస్తామంటారు. అది ఎందుకు బాధ? మనము పాకిస్తాన్కు పొడిస్తే ఆ కాశ్మీర్ను తెచ్చుకుంటాము, మనము తనిగా ఉంటాము. ఎందుకు భారతదేశంలో గొడవ? అమిత్ షాలు, ఆశాలు, ఈశాలు అంతా ఉంటారు. మనకు ఎందుకు ఈ బాధ? మన ఈ రాష్ట్రంలో ఆంధ్రాలో, తెలంగాణలో, ఛత్తీస్గఢ్లో ఎందుకు ఉండేది? నడిమిద్దుల మనం ఒక పక్కగా పొడుస్తాము, ఆ కాశ్మీరు భారత బార్డర్లోకి పొడుస్తాము. అప్పుడే మన స్థాయి ఏమి పెరుగుతుంది. మనము ఆ రాష్ట్రంలో గజల దొంగలాగా చూస్తారు. మనము నక్సలైట్ ఇజాన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తాము. రండి, మీరు రండి, పోదాము, కాశ్మీరులో తెచ్చుకుందాము. మన భారతదేశానికి కావాలంటే ఇస్తాము, లేకపోతే మనమే దేశాన్ని పాలించుకుంటాము, మనం కావాల్సిన విధంగా పాలించుకుంటాము. రండి, మీరు రండి. పాడనా పాటికి వస్తారా? మన తెలుగోళ్ళు ఎంత విధంగా పాడుతారు నక్సలైట్ గురించి. నా వల్ల కాలేదే ఆ పాట పాడేదానికి. వీర స్వర్గడా, నువ్వు దేవుడయ్యా అటని పాడుతారే. ఒక సెంటు భూమి ఎత్తుకోలేదయ్యా నువ్వు అటంటారే. మనం సెంటు భూమి ఎందుకు ఆ భారతదేశానికి అప్పగిస్తాము? కాశ్మీర్